తెలంగాణ టీడీపీ నాయకుడు కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎంపీ బాల్కసుమన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజా ప్రతినిధిగా రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని ఆయన ఆరోపించారు. గతంలో రేవంత్ రెడ్డి చేసిన పలు అక్రమాలకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఆయన తెలిపారు. పలు కేసుల్లో నిందితులతో రేవంత్కు సన్నిహిత సంబంధాలున్నాయని విమర్శించారు. త్వరలో రేవంత్ బండారం బయటపెడతామని వారు హెచ్చరించారు. కొడంగల్ ప్రజాకోర్టులో చర్చకు సిద్ధమా అంటూ రేవంత్కు సవాల్ విసిరారు. బీజేపీ పార్టీకి ఓటేస్తే అది ముమ్మాటికి వెంకయ్య నాయుడుకి ఓటేసినట్టు, చంద్రబాబు నాయుడుకి ఓటేసినట్టు, పవన్ కళ్యాణ్ ఓటేసినట్టు అయితే తప్పితే అది కమలం గుర్తు కోటేసినట్టు కాదనే విషయాన్ని కూడా నేను మీడియా ద్వారా తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా ఏమీ లేనటువంటి రేవంత్ రెడ్డి, ఒక మామూలు ప్రింటింగ్ ప్రెస్ లో కంపోజర్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ ఇన్ని వందల కోట్లకు ఎట్లా పడగలెత్తిందో ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాల్సిందిగా రేవంత్ రెడ్డి నేను కోరుతా ఉన్నా. ప్రజాక్షేత్రంలో పోయి మాట్లాడుకుందామా? నీ నియోజకవర్గంలో నీ నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేసినావు? నీ నియోజకవర్గ ప్రజల అభ్యున్నతి కోసం నువ్వేం చేసినావు? వాళ్ళ చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. నీ కొడంగల్ నియోజకవర్గానికి ఎప్పుడు రమ్మంటే అప్పుడు మేము వస్తాం. నీ ప్రజల ముందే తేల్చుకుందాం.